నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుత కాలంలో నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునేటప్పుడు ఒక్కరికే చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేయటం ఒక ఎత్తు. సో ఈ ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ చేసుకోవటానికి మనకి ఎలాంటి రూల్స్ ఉంటాయి? ఈ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్కి మనం ఎంత సమ్ ఆఫ్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, మనకి చాలా వరకు కూడాను హెల్త్ ఇన్సూరెన్స్ అనంగానే ఏమవుతుందిలే, నెక్స్ట్ పర్వాలేదు, ఏదో ఒకటి కవర్ ఉంటుంది, ఏదో ఒకటి చేసేసుకుంటాము, రోజు కూడా మనకేం బాగోకుండా పోదు కదా, అయినా చిన్న చిన్నవి ఏవైనా వస్తే హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు కదా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ నామ్స్ ప్రకారం చేసుకోవాలి? ఫ్యామిలీకి అంతటికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం బెటరా, సింగిల్గా తీసుకోవడం బెటరా, ఎలా తీసుకోవాలంటారు, ఏ వేలో తీసుకోవాలంటారు? ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా ఉంటాయండి. అంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఫ్లోటర్ తీసుకోవచ్చు. ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ, ఇండివిజువల్ అంటే ఇండివిజువల్. ఫ్యామిలీ లేదు, నేను బ్యాచులర్ ఉన్నాను, నేను నాకు సపరేట్గా తీసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా తీసుకోవాలి. 25 దాటిపోయాను అనుకోండి, ఇండివిజువల్లో తీసుకోవాలి, ఫ్యామిలీలో తీసుకోవడానికి అవ్వదు. సో సమ్ ఇన్సూర్డ్ ఎంత కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం, మీరు ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తారు, ఓకే, వాళ్ళు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఇస్తారు ఒక నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ, దానికంటే ఎక్కువ ఉండదు ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. మీరు ఆ కంపెనీలో పనిచేసిన వరకు పర్వాలేదు. 5 లక్షలు సరిపోతాయా? సరిపోవు. 10 లక్షలు ఇస్తున్న కంపెనీ సరిపోతాయా? సరిపోవు. కానీ ఇక్కడ నేను ఎంఫసైజ్ చేస్తుంది ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నా సరే మీరు పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి? మీరు ఏ రోజైతే ఆ కంపెనీ నుంచి రిజైన్ చేశారో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కంపెనీలో ఉద్యోగం వచ్చింది, మీరు ఈ నెల ఆగస్ట్ ఎండ్కి రిజైన్ చేశారు, మీరు ఫ్రీగా ఉన్నారు, 1 మంత్ నోటీస్లో ఉంది. ఇప్పుడు 1 మంత్ తర్వాత మీరు జాయిన్ అవ్వాలి ఇంకో కంపెనీలో. ఈ మధ్యన 1 మంత్లో ఏదైనా అయితే మీకు కవర్ అవ్వదు. కంపెనీలో ఉన్నంత వరకు ఆ ఇన్సూరెన్స్ అనేది పనికొస్తుంది, కంపెనీ తరపున ఇచ్చే ఇన్సూరెన్స్. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. సో ఈ 1 మంత్ గ్యాప్ వచ్చినప్పుడు ఏదైనా అయిందనుకోండి, ఏం జరుగుతుంది? ఎక్కడ మీరు క్లెయిమ్ చేయలేరు, ఎవరివ్వరు. అప్పుడు ఏమి ఉండాలి? పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏమనుకుంటారంటే కొంతమంది, నేను 50-60 ఇయర్స్ వరకు నా రిటైర్మెంట్ కదా, నేను ఒక కంపెనీలో పనిచేస్తాను కదా, నాకు ఇన్సూరెన్స్ వస్తూనే ఉంటుంది కదా అనుకుంటారు. రేపు ఒక 50 ఇయర్స్ వచ్చింది, చిన్నపిల్లలే ఇప్పుడు 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళప్పుడే వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. మళ్ళీ గ్యాప్ వస్తుంది, 2-3 ఇయర్స్ వస్తుంది, గ్యాప్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జాబ్ చేరడం, ఇలాగ గ్యాప్స్ వస్తుంటాయి మధ్యన. ఈ గ్యాప్స్ అన్నీ మరి ఆ టైంలో ఏదైనా జరుగుతాయి, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే, అదే మీరు నాకు ఇప్పుడు వద్దులే, నాకు 50 ఇయర్స్ వరకు నేను కంపల్సరీగా నేను పనిచేస్తాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను తర్వాత తీసుకుంటాను అనుకుంటారు కొంతమంది. 50 ఇయర్స్ వరకు వచ్చినప్పుడు మీకు ఏదో మిడిల్ ఆఫ్ 40 ఇయర్స్ నుంచి కూడాను ఇప్పుడు మాక్సిమం ఏదో ఒక బీపీఓ, షుగర్ ఏదో ఒకటి వస్తూనే ఉంది. బీపీ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చేస్తున్నాయండి మేడం. ఇప్పుడు చిన్న ఎందుకు యంగ్స్టర్స్ చనిపోతున్నారు, 25 ఇయర్స్ కి హార్ట్ అటాక్స్ చనిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, 50 ఇయర్స్ వరకు వెయిట్ చేసి నేను తీసుకుంటాను అప్పుడు అనుకుంటాను. మీరు గ్యారంటీ చెప్పగలరా? మీకు ఏమి ఇల్నెస్ రాదు, సిక్నెస్ రాదు, ఇది రాదు, గ్యారంటీ లేదు. ప్లస్ 50 ఇయర్స్ తప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ప్రీమియమ్స్ చాలా ఎక్కువ పే చేసుకోవాలి. మీరు 5 lakhs ప్రీమియం, 5 lakhs సమ్ ఇన్సూర్డ్ తీసుకోవాలంటే ప్రీమియమ్స్ ఎక్కువ పే చేయాలి. 10 lakhs ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ చేయాలి. 5 lakhs, 10 lakhs, 20 lakhs కూడా సరిపోదు. అంటే మీరు ఎక్కువ సమ్ ఇన్సూర్డ్ తీసుకోవాలి, అప్పుడు ప్రీమియం ఎక్కువ కట్టాలి. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ మాట్లాడుకుందాం. ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకునేటప్పుడు ఒక 10 లక్షలు సమ్ ఇన్సూర్డ్ మనం తీసుకున్నాం ఫ్యామిలీకి. ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా ఆ 10 లక్షల వరకు ఇస్తారు. ఓకే మేడం. ఈ 10 లక్షలు
నెక్స్ట్ 600% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని పాలసీస్ తీసుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సమ్ ఇన్షూర్డ్ పెరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం. ఓకే. 600% పెరుగుతుంది. అంటే ఎంత? ఇవాళ 10 లక్షలు తీసుకుంటే సెకండ్ ఇయర్లో 25 lakhs అవుతుంది సమ్ ఇన్షూర్డ్. క్లెయిమ్ ఉన్నా క్లెయిమ్ లేకపోయినా. ఓకే. థర్డ్ ఇయర్ అంటే 25 lakhs మనకి వాళ్ళు ఇస్తారు. సమ్ ఇన్షూర్డ్. సమ్ ఇన్షూర్. సమ్ ఇన్షూర్డ్. ప్రీమియం గురించి మాట్లాడట్లేదు. ప్రీమియం వేరే ఉంటుంది. అది నేను చెప్పేది ఏంటంటే ఎంగేజ్ లో తీసుకోవాలి. ఓకే. ఎంగేజ్ లో తీసుకుని ఎప్పుడు వాళ్ళకి సిక్ ఏమి ఇల్నెస్ లేనప్పుడు తీసుకోవాలి. 10 lakhs తీసుకున్నారు అనుకోండి, సెకండ్ ఇయర్ లో వాళ్ళు సమ్ ఇన్షూర్డ్ 10 లక్షల నుంచి 25 లక్షలు పెరుగుతుంది. ఓకే. మూడో సంవత్సరం 40 లక్షలకు పెరుగుతుంది. నాలుగో సంవత్సరం 50 లక్షలు పెరుగుతుంది. సిక్స్త్ ఇయర్ 70 lakhs పెరుగుతుంది. 70 lakhs సమ్ ఇన్షూర్డ్ మనకు సరిపోతుంది కదండి. మాక్సిమం సరిపోవచ్చు. 5-6 సంవత్సరాలు హ్యాపీగా సరిపోతుంది. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కాదు. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హాస్పిటలైజ్ అయితే 70 లక్షలు సరిపోతాయి లేవా? సరిపోవచ్చు. ఇది క్లెయిమ్ చేసినా చేయకపోయినా వస్తాయి, పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఇచ్చిన ఫస్ట్ ఇయర్ 10 లక్షలు అయిపోయింది అనుకోండి, దాన్ని రీస్టోర్ చేస్తారు. మళ్ళీ దాన్ని 10 లక్షలు మీరు కన్జ్యూమ్ చేస్తారు, మళ్ళీ 10 లక్షలు ఇస్తారు మీకు, ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత మేడం, దీంతో పాటు ప్రివిలేజెస్ ఏంటంటే బేసికల్గా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 30 days తర్వాత స్టార్ట్ అవుతుంది పాలసీ. కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి, దానికి వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. 2 years కానీ 4 years కానీ, కంపెనీ టు కంపెనీ బేస్డ్, డిపెండింగ్ ఆన్ కంపెనీస్ ఆ వెయిటింగ్ పీరియడ్స్ అనేది ఉంటుంది. ఓకే మేడం. సో దీంతో పాటు ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ కానీ, ఈ ఆర్గాన్ డోనార్ కానీ, వెల్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ తీసుకోవచ్చు మేడం. ఇవన్నీ వర్తిస్తుంది. మనం ఎప్పుడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మనం చూసుకోవాలని కొన్ని విషయాలు ఉంటాయి. రూమ్ మీద క్యాపింగ్ ఉండకూడదు. రూమ్ మీద క్యాపింగ్ ఉంది అంటే అక్కడ మీకు ఆ డాక్టర్ ఫీజులు కానీ ఇది కానీ పెరుగుతూ ఉంటాయి. అదొకటి. కోపే ఉండకూడదు. కోపే అంటే జనరల్గా కొన్ని పాలసీలు ఏంటంటే మేడం 20% కస్టమర్ పే చేయాలి, 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఆ కోపే ఆప్షన్ అనేది ఉండకూడదు. మీరు తీసుకునేటప్పుడు ఈ బేసిక్ థింగ్స్ చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఎలాంటి మనకి పాలసీలు ఏమేమి వర్తిస్తాయి అనేది ముందే మనం తెలుసుకుని ఉండాలి. ఓకే. దాంట్లో ఇంపార్టెంట్ ఇది ఈ రెండు విషయాలు ఏంటి, క్యాపింగ్, రూమ్ క్యాపింగ్ ఉండకూడదు, కన్స్యూమబుల్స్ యాడ్ చేసి ఉండాలి, వెల్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత డే కేర్స్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో కొంతమంది హాస్పిటల్స్కి వెళ్ళారు, అలాంటి వాళ్ళు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మనం ఓకే తీసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఇయర్ ఫ్యామిలీలో. వెయిట్ చేయకండి. మీకు ఇల్నెస్ వచ్చిన వరకు వెయిట్ చేయకండి. ఈ రోజు తీసుకుంటే ప్రీమియం మీరు 30,000 కట్టచ్చు. 50 సంవత్సరాల తర్వాత అదే ప్రీమియం మీరు 70, 80, 90,000, లక్ష కట్టినా మీకు సంబంధించి 5 lakhs వస్తుంది. మీకు 10 లక్షల నుంచి ఈ పెరిగే ఛాన్సెస్ చూడండి మీరు 7 yearsలో. 1 + 600% అంటే 10 lakhs + 600% అంటే 70 lakhs. ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా మీకు ఆ 70 సంబంధించి ఉంటే హ్యాపీగా ఫ్రీగా ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.